ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, ఈ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పివి నరసింహారావు గారు, ఆ తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా రెండవ విడతల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ రోజు మంతని శాసనసభ నియోజకవర్గంలో 40 లక్షల పైగా రైతులకు ఈ నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పెద్దలు సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే విధంగా రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదే విధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు మిత్రులు పన్నం ప్రభాకర్ గారిని, అట్లూరు లక్ష్మణ్ గారిని, సోదరి మణి ములుగు సీతక్క గారిని, అదే విధంగా మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వారసులు వివేక్ వెంకటస్వామి గారిని, అదే విధంగా పార్లమెంట్ సభ్యులు రాజ్య సభ్యులైన వేం నరేందర్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారిని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ మిత్రులు గడ్డం వంశీకృష్ణ గారిని, అదే విధంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు అధికారంలో పార్టీని తీసుకొచ్చే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కార్యదీక్షతో పనులు నిర్వహించిన మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, అదే విధంగా శాసనసభ విప్పులు ఆది శ్రీనివాస్ గారిని, విజయ రమణారావు గారిని, గండ్ర సత్యనారాయణరావు గారిని, రాజ్ ఠాకూర్ గారిని, డాక్టర్ సంజయ్ గారిని, నాయని రాజేందర్ రెడ్డి గారిని, నాగరాజు గారిని, కల్వంపల్లి సత్యనారాయణ గారిని, మందుల సామెల్ గారిని, మాధవ్ రెడ్డి గారిని, మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారిని, మేడుపల్లి సత్యం గారిని, ఇంకా ఇతర శాసన మండలి సభ్యులను, శాసన సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లను, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వ అధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ఎంతో ఆలస్యమైన ముఖ్యమోని కార్యదీక్షతతో, ముఖ్యంగా మా ఆడబిడ్డలు మా అక్కలు పాల పిట్టల్లాగా దసరా పండుగ నాడు పాల పిట్టలను చూసినంత ఆనందంగా ఉంది. ఈ రోజు మా అక్కలందరూ ఆశీర్వదించడానికి ఇంటి దగ్గర ఇంకైనా ఆకలి అవుతుందన్నా, అన్నం వండేది ఆలస్యమైన మా తమ్ముడు మంచి మతలాపుతో వచ్చిండు, మేము ఆశీర్వదించాలి అని ఇంతసేపైనా కూర్చున్న మా అక్కలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా యువ మిత్రులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మనం ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకనే రైతులు. ఆ రైతు వెన్నెముక, ఆ రైతు నిటారుగా నిలబడాలి. ఈ దేశానికి వెన్నెముక రైతు అయినప్పుడు ఆ రైతును ఆదుకొని నిటారుగా నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, మన ప్రజా ప్రభుత్వం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రైతు సంక్షేమం అనేది నినాదం కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులను పాత్రానంగల్ డ్యామ్ నుంచి
మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వరకు పెద్ద పెద్ద నదుల మీద ప్రాజెక్టులను కట్టి రైతులకు సాగునీరు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. చరిత్ర పుటలలో ఒక్కసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నా. మిత్రులారా, ఆనాడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక దళారుల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, ఆ రైతులను ఆదుకోవాలి, రైతుల ఆత్మ గౌరవం నిలబెట్టాలని ఈ దేశంలోనే మొదటిసారి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాన్ని తీసుకొచ్చింది ఈనాడు దేశంలో కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మిత్రులారా, రైతులు పండించిన పంటను కొనడమే కాదు, పండించిన పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఈ దేశంలోనే రానిచ్చింది ఏదైనా రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఉందని నేను చెప్పదలుచుకున్న మిత్రుల. ఆనాడు కరెంటు లేక, కరెంటు ఉన్న రైతుల మీద కేసులు కట్టి కరెంటు బిల్లుల కోసం పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, కాలిపోతున్న మోటార్లు కష్టాలలో ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఈ రైతాంగ కష్టాన్ని కన్నీళ్లను కూర్చడానికి దేశంలోనే మొదటిసారి ఉచిత కరెంట్ అనే గొప్ప పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు భారతదేశంలో ఉన్న 100 కోట్ల రైతులకు వివిధ రాష్ట్రాలలో ఉచిత కరెంట్ వస్తుందంటే ఆనాడు చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు 100 కోట్ల రైతులకు ఉచిత కరెంట్ అందుతుంది. ఆ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఉచిత కరెంటే కావచ్చు, కనీస మద్దతు ధర కావచ్చు, 500 రూపాయల బోనసే కాదు, అప్పుల్లో మునిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కోసం రైతు రుణమాఫీ చేయాలన్న ఆలోచనతోని ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఒక్క కలం పొడితో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి దేశం మొత్తం మీద రైతులను రుణ విముక్తులు చేసిన చరిత్ర ఆనాటిదైతే, ఈనాటి ప్రజాపాలనలో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఆనాడు నేను సమ్మక్క సారలమ్మ సాక్షిగా ములుగు నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు పెడితే మా మిత్రుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఓదు శాసనసభ నియోజకవర్గం ఆదిలాబాద్ లో నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసినప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాటిచ్చి నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే 25,35,000 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేసిన చరిత్ర ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు దేశానికి మనం ఆదర్శంగా నిలబడ్డాం మిత్రులారా. ఇలా ఆనాడు చెప్పిన మాటలు కాదు, చెప్పినవే అదే విధంగా ఈనాడు రైతు భరోసా పథకం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు పోయినసారి రైతు ఖాతాలో వేసి ఉమ్మల నాగేశ్వరరావు గారి అధ్యక్షతన రైతులకు రైతు భరోసా చేసిన ఈనాడు కూడా రైతు భరోసాలో భాగంగా మొదటి విడతగా 3,500 కోట్లు, రెండవ విడత 2,200 కోట్లు, మొత్తం 5,700 కోట్లు ఈ రోజు రైతుల ఖాతాలో రైతు భరోసా వేసి వచ్చే నెలలో ఇంకా 3,300 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఈనాడు ఇక్కడ మనం ఈ కార్యక్రమం తీసుకున్నాం మిత్రులారా. ఇంత మంచి పండుగ కార్యక్రమం చేసుకుంటూ రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలు తీర్చుకుంటూ సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ రైతుల అవసరాలు ఏమున్నాయో అడుగుతూ ఇల్లు తిరుగుతూ రైతులు పండించిన సన్న వడ్లను ఈనాడు పేదలకు 3,15,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఇవాళ సన్న బియ్యం, తెలంగాణ పండించిన బియ్యాన్ని ఇవాళ పేదలకు అందిస్తున్నాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్నా. గొప్పలు చెప్పుకునేటోళ్ళు, దెబ్బలు చచ్చుకునేటోళ్ళు, తొడలు కొట్టుకునేటోళ్లకు సూర్యుని సవాలు విసురుతున్నా. ఎన్నడైనా కళలో కూడా మీరు పేదవాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ సన్న బియ్యం తల్లిదండ్రులు
బుక్కలు పువ్వ తినిపించే పథకం ఎన్నడైనా మీరు ఆలోచన చేసిందా? మీరు గడిలలో ఉండి సన్న బియ్యం తింటుంటే, దావతం చేసుకుంటుంటే, బిర్యానీ తింటుంటే, పేద వాళ్ళకు దొడ్డు బియ్యం ఇస్తే వాటిని తినలేక పశువులకు దానా పెడుతుంటే ఎప్పుడైనా మీకు వాళ్ళ పట్ల కనికరం కలిగిందా అని నేను అడుగుతున్నా. నేను అడుగుతున్న మిత్రుల వేదిక మీద నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఇంతకాలం శ్రీధర్బాబు గారు, అడ్లూరు లక్ష్మణ్ గారు అనేవాళ్ళు ఆయన పెద్ద మనిషి. ఆయన పెద్ద ఆయనను కాదు నాకైతే తెలియదు, కానీ ఆయన అంటున్నది ఏందయ్యా అంటే ప్రజాపాలన పోవాలి, పాపాల భైరవుడు రావాలంట. నేను అడుగుతున్న మా మిత్రులను, ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపముల పండుకున్న పాపాల భైరవుడు ఎందుకు అధికారంలోకి రావాలి అని నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. ప్రజాపాలన ఆ పెద్దలను వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతలు తెస్తే రాలేదు. ఈ ప్రజాపాలన వచ్చింది లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు త్యాగం చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా మూవన్నల జెండాను వస్తే ఈనాడు ప్రజాపాలన వచ్చింది. నీ నెత్తి మీద దరిద్రం ఉండి నువ్వు జగిత్యాలలో ఓడిపోతే, ప్రజలు తిరస్కరిస్తే, నీకు మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రజాపాలన పోవాలనా? ఇవాళ నిన్ను పెద్ద మనిషి అని మేము పిలవాలనా? పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హత నీకు ఉన్నదా అని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని ప్రజాపాలన ఎందుకు పోవాలి? పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1973 చరిత్ర వెనక్కి వెళ్ళి ఆయన పుట్టు పూర్వతరాలు పుట్టు మచ్చలు ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఆయన నీతేంది, ఆయన జాతేంది, ఆయన కోస్తేందో ఇవాళ మీ అందరి ముందర నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, 1983లో తుమ్మల నాగేశ్వరరావు గారు సజీవ సాక్షి. ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు యువ న్యాయవాదిగా జగిత్యాలలో న్యాయవాద పదవిని బాధ్యత నిర్వహిస్తుంటే పిలిచి భుజం తట్టి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నీకు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇస్తే సంవత్సరం తిరిగే లోపలనే అన్న ఎన్టీఆర్ వెన్నుపోటు పరిచి నాదెండ్ల భాస్కరరావుతో జట్టు కట్టిన నువ్వు నాదెండ్ల భాస్కరరావు సోపతిని వదిలి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి 40 సంవత్సరాలు పూర్తయి. నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ 40 ఏళ్ళు జగిత్యాల నియోజకవర్గం కాదు, కరీంనగర్ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 14 ఎన్నికల్లో 11 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ, 1 సారి ఎమ్మెల్సీ, 14-15 సార్లు బీమానిస్తే దుఃఖాన్ని దిగముందుకొని ఎన్టీఆర్ వెన్నుపోటు వచ్చే నిన్ను, నాదెండ్ల భాస్కరరావు అనుచరుడైన నిన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా ఏ ఎన్నికల్లో పోటీ చేసినా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు భుజాల మీద మోసిన మాట నిజం కాదా? పల్లకిలో అసెంబ్లీకి పంపిన మాట నిజం కాదా? మిత్రులారా, 40 ఏళ్ళు నీ కోసం, నీ పదవి కోసం, నీ కుటుంబంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఏ పదవి వచ్చినా నీ కుటుంబానికి ఇచ్చుకున్నా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మౌనంగా నీ కుటుంబానికి ఊడిగం చేసిన మాట నిజం కాదా? గ్రామంలో ఉన్నాడు గ్రామంలో ఉండాలి, మండలంలో ఉన్నాడు మండలంలో ఉండాలి, జిల్లాలో ఉన్నాడు నియోజకవర్గంలో ఉన్నాడు నియోజకవర్గంలో ఉండాలని పాపంది చేసింది నువ్వు కాదా? నేను జగిత్యాల కార్యకర్తలు కలిస్తే ఒక్కొక్కరు తమ కష్టాలను మనసు విప్పి మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యపోయింది. గాంధీ భవన్ చూసి ఒక నాయకుడు చాలా సంవత్సరాల తర్వాత మెట్రోలో పోతుంటే గాంధీ భవన్ కనిపిస్తే ఆనందంతో కన్నీళ్లు గారిని ఆనంద బాష్పాలు కాచిన మెట్రోలో నన్ను ఇక్కడ గాంధీ భవన్ తీసుకున్న మా నాయకుడు అయినా నన్ను గాంధీ భవన్ కు తీసుకోపోలేదని చెప్తుంటే నాకు నిజంగా మనసులో కలుపుకోవాలి. ఇట్లాంటి కర్కోటకులైన నాయకులు ఉంటారా? అలాంటి నాయకులు కూడా జగిత్యాల ప్రజలు 14 సార్లు బీమా ఇస్తే 8 సార్లు ఓడిపోయినా వదలకుంటేనే ఆయన ఎన్నికల్లో నిలబడి ఆయన అండగా నిలబడి ఆయన భుజాల మీద మోస్తే ఒక్క ఏడాది పదవి లేకపోతే మీ గుండెల మీద రండి మిమ్మల్ని మోసం చేసి పారిపోతాడని నేను అడుగుతున్న మిత్రులారా, ఇది న్యాయమా? ఈ జాతి నీ నీతి, ఈ వయసులో నువ్వు 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన
కార్యకర్తల గుండెల మీద రవి మోసం చేసి శత్రువు సంకలు చేస్తావా? శత్రువు సంకలు చేరి ప్రజాపాలన పోవాలంటావా? ఇట్లాంటోడు పెడితే పెళ్లి కోరుకున్నాడంట, పెట్టకపోతే సాగు కోరుకున్నాడంట. ఇంతకంటే ఉదాహరణ ఏమైనా ఉందా? నేను అడుగుతున్న పెద్ద మనిషిని, ఈ ప్రజాపాలన ఎందుకు పోవాలి? 10,000 కోట్ల రూపాయలు ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచితంగా అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి పోవాలన్నా, ఆ అక్కలందరినీ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలన్నా? తెలంగాణ ఉద్యమంలో సమిధలైన శ్రీకాంతాచార్య, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి, కానిస్టేబుల్ కృష్ణయ్య ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 డాక్టర్లను, ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలన్నా? ఆనాడు వరేస్తే ఉరేసుకున్నట్టే మాట్లాడిన నువ్వు ఈ ఫామ్ హౌస్ల 150 ఎకరాలను వరేసుకొని 4,200 రూపాయల క్వింటాలు అమ్ముకొని నువ్వుంటే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే 8,000 కొనుగోలు కేంద్రాలను తెచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2,58,00,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఒడ్లు కొన్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? సన్న బియ్యం సన్నవడ్డు వండించి సంటి పిల్లలకు సన్న బియ్యం తెప్పిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? 3,15,00,000 మంది ఈ రోజు సన్న బియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఇవాళ పేదవాళ్ళు డబ్బు కట్టుకుని లాంటివి, డబ్బాయిలు వద్దంటివి, కొడుకు కోడలు ఉంటే ఆడ ఉంటారంటివి, అల్లుడు బిడ్డ పండుగ కొత్త ఆడమంటారండి, కుక్క పిల్ల గొర్రె పిల్ల వస్తే ఆడ కట్టేయాలండి. నేను అడుగుతున్నా యువకులను, నీ ఊళ్ళో డబ్బు మీరు వచ్చిందా? ఆ దరిద్రుడు మీకు ఇల్లు ఇచ్చిందా? మీకు ఇల్లు కానీ ఎలాంటి మామూలు 5 ఎకరాల గడి నిర్మించుకున్నాడు. జన్వాడలో కొడుకు మామూలు నిర్మించుకున్నాడు. మొయినాబాద్ లో తాటి చెట్టు నిర్మించుకున్నది. శంకరపల్లిలో ఆయన బిడ్డలు నిర్మించుకున్నది ఫామ్ హౌస్. ఉండడానికి గడిగా ప్రగతి భవన్ కట్టుకున్నాడు. వాస్తు సర్కాలేదని సచివాలయాన్ని కట్టుకున్నాడు. మీ పేదలకు ఒక ఇల్లు ఇచ్చిందా? సంవత్సరానికి 2 లక్షల ఇల్లు ఇస్తుందా కూడా పేదలకు? ఈ 10 ఏళ్లలో 20 లక్షల మంది పేదలు ఈ రోజు ఇల్లు కట్టుకునేటోళ్ళు కదా. తండాలలో, గూడాలలో, మామూల పల్లెల్లో ఉన్న ఆదివాసీలు, లంబాడీలు, గిరిజనులు, లేకపోతే ఇతర పేదలు ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉండేటోళ్ళు కదా. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టినావు కానీ 20,000 ఇల్లు కూడా పేదలకు ఇయ్యలేకపోయినావు. ఈ రోజు 4.5 లక్షల ఇల్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈ రోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చేసుకుని ఆలోచన చెయ్యండి. ఇలా పేదలకు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు ప్రజాపాలన పోవాలన్నా? డబల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేసిన పాపాల పైరు రావాలన్నా? ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇల్లే కాదు, ఇల్లాలి కళ్ళలో ఆనందం చూడాలని 200 యూనిట్లు ఉచిత కరెంటు ప్రతి ఇంటిలో వెలుగులు నింపినందుకు, పేదవాడి కళ్ళలో ఆనందం చూసినందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఇవాళ అదే కాదు, మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు బస్సు ప్రయాణం ఇచ్చినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలని నేను అడుగుతున్న మిత్రులారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లు ఇష్టమే, ఇంట్లో కరెంట్ ఇష్టమే, 500 రూపాయల సిలిండర్ ఇష్టమే, సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా పువ్వ పెడుతుంది. ఇందుకోసం ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా? అంటే ఈ ప్రభుత్వాలు ధరల కూడిగా చేయాలి, గడిలో ఉన్న బానిస బతుకు బతకాలన్నా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది, 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది. ఈ ప్రభుత్వం 28 నెలలలో రైతులకు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మాట నిజం కదా? ఆనాడు మా అక్కలేదు ఉన్నారు, పాలపిట్ట లెక్క బతుకమ్మ చీరలు ఇస్తే ఏం చేసిందక్క? పొలాల కాడ పిట్టలను బెదరగొట్టడానికి గట్టి రౌనా? ఎన్నడన్నా ఈ తెలంగాణలో ఏ ఆడబిడ్డన్నా బతుకమ్మ చీరలు కట్టుకున్నారా? ఎన్నడన్నా పండుగ చేసుకున్నారా? నేను ఇవాళ మా అక్కని అడుగుతున్నా, ఇందిరమ్మ చీరలు మా సీతక్క మీకు పంచితే ఈరోజు వేలాది మంది పాలపిట్టలక్క చీరలు కట్టుకొని మా తమ్ముడు వచ్చిండు, మాకు చీర పెట్టిండు, మాకు సార పెట్టిండు, మా తమ్ముడిని ఆశీర్వదించాలని ఇలా వేలాది మంది మా అక్కల ఆత్మగౌరవం కడుతూ
ఈ పక్కన ఉన్న మా సోదరులు అమ్మో మా ఆవిడ కూడా మంచిగా అందంగా ఉంది ఏదో అనుకున్నాను పాలపిట్ట సీరియల్ భార్య సంతోషపడుతుంది. ఇలా 1,000 మంది ఆడబిడ్డలకు 1,000 చీరలు ఇచ్చినందుకు ఇందిరమ్మ చీరలు ఇచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం చూసినందుకు ఇవాళ మేము దిగిపోవాలన్నా? 67 లక్షల స్వయం సహాయక సంఘాలకు మా సీతక్క 57,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ఇచ్చినందుకు ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు మేము దిగిపోవాలన్నా? 1,000 ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నందుకు ఈ రోజు ప్రజాపాలన పోవాలన్నా? నేను అడగదలుచుకున్నా, ప్రజాపాలన పోవాలి, పాపాల పైరోడు రావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి నిలదీయదలుచుకున్నా. నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నదా ఈ మాట మాట్లాడడానికి? నీకు పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలన్నా? ఇవాళ రైతులను పొట్టన పెట్టుకొని ఈ పాపాల భైరవుడు చేసిన పాపాలు నీకు తెలియదా? ఈరోజు ఎన్ని పథకాలు ఏమేమి ఉన్నాయని చెప్తే రామాయణం అంతా రాసుకుంటే భారతం అంతాయి. పథకాల గురించి మీకు అందరికీ తెలుసు. నిరుద్యోగ యువకుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మహిళల గురించి కానీ, మహిళార్థుల గురించి కానీ, రైతుల గురించి కానీ, ఈ రోజు దళితులు, గిరిజనులు, ఆదివాసుల గురించి కానీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మీకు తెలియదా? అంతెందుకు ఈ ప్రాంతంలో ఉండే సమ్మక్క సారలమ్మ జాతరకు ఎన్నడన్నా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కేసీఆర్ వచ్చినాడే? 2 ఏళ్లలో 100 కోట్లు పెట్టి సమ్మక్క సారలమ్మ మందిరాన్ని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మించినందుకు మేము దిగిపోవాలన్నా? పేదల దైవాన్ని గౌరవించినందుకు మేము దిగిపోవాలన్నా? వేములవాడ రాజన్నకు నా లగ్గం ఈయనే అయింది, నా లగ్గం అయినందుకన్నా 100 కోట్లు ఇస్తాను. ఒక్క పుట్ట రూపాయి కూడా ఇవ్వకపోతే మా ఆది శ్రీనివాస్ వస్తే 125 కోట్లు ఇచ్చి ఈరోజు వేములవాడ రాజన్న మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకోసం ప్రజాపాలన పోవాలన్నా? పాసర సరస్వతి విజ్ఞాన జ్యోతి, పాసర సరస్వతిని 100 కోట్ల రూపాయలతో బాగు చేస్తున్నందుకు ప్రజాపాలన దిగిపోవాలన్నా? ఇవాళ చిన్న కాళేశ్వరంలో కాళేశ్వరం ముక్తేశ్వరం మందిరాన్ని ప్రారంభించుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం దిగిపోవాలన్నా? సరస్వతి పుష్కరాలను నిర్వహించుకున్నందుకు పోవాలన్నా? భద్రాచలంలో రాములవారి గుడిని నిర్మించుకుంటున్నందుకు ఈరోజు ప్రజాపాలన దిగిపోవాలన్నా? పాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను గొప్పగా నిర్మించుకోవాలి, గొప్పగా కనుక్కోవాలి, దేశంలో ఉండే భక్తులందరూ రావాలని ఏర్పాట్లు చేసుకున్నందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలన్నా? ఏది పోవాలని నేను అడుగుతున్నా. ఏమొచ్చింది, ఏమయ్యింది? మేడిపల్లి సత్యం, కవపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్, అదేవిధంగా విజయరమణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ అయితే ఎన్నోసార్లు గెలిచింది. వీళ్ళందరూ మొదటిసారి ఎమ్మెల్యేలు గెలిస్తే ఇంత పొడుగు అంత పొడుగు అంటివి, లావు మనాడు లడాయిపోతే వెనకాల 3 నూపుడు మనగాలు అంటివి. వాళ్ళతో పాటు నీకు టికెట్ ఇస్తుంది, సొమ్ములు ఇస్తుంది. నీ నెత్తి మీద దరిద్రం ఉంది, నీ బుద్ధి సక్కలేక జగిత్యాల ప్రజలు బండకేసి కొడితే అది మా తప్ప. ఎమ్మెల్యే బండకేసి కొడితే ఎంబడే ఎంపీ టికెట్ ఇస్తుంది.